విద్యార్థులకు సమయానుకూలంగా బడి బస్సులు నడపాలంటూ అనంతపురం జిల్లా పట్టణంలో విద్యార్థి సంఘం నాయకులతో కలిసి విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. దాదాపు గంట సేపు బైఠాయించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రధానంగా రంగచేడు, గొల్లపల్లి, నేత్రపల్లి బడి బస్సులు నడపాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు. అక్కడికి చేరుకున్న డీఎం సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో రాస్తారోకోను విద్యార్థులు విరమించుకున్నారు. సార్ ఇంటర్నే 10th క్లాస్ పిల్లలు ఉన్నారు. ఎగ్జామ్స్ ఎంతలో ఉన్నాయో సార్ సార్ 10th క్లాస్ పిల్లలు ఉన్నారు, విద్యార్థులకు ఉన్నారు. ఇంత 10th క్లాస్ ఎగ్జామ్స్ ఎంతలో ఉన్నాయో చూడాలి సార్. మీరు గట్టి హామీ ఇస్తేనే లేస్తాము, అలాంటి ఎవరైనా రాని గట్టి మాట ఇస్తే చేస్తాం సార్. గట్టి మాట మేము ఖచ్చితంగా చేస్తాం సోమవారం. సార్ ఇది ఒకటే సమస్య కాదు సార్, నీవు ఇది ఒకటే కాదు, అందరూ విద్యార్థులే. నా ఒకటే కాదు, నా ఊరికి ఒకటే కాదు, సరళూరు నా పాపలు ఒకటే కాదు. అందరికీ న్యాయం చేయండి. మీరు విద్యార్థులు న్యాయం చేయండి. ఈరోజు కలెక్షన్ తిప్పకుండా ఒక 2-3 బస్సులు తీయండి. ఏమవుతుంది? గవర్నమెంట్కే కదా లాసు, గవర్నమెంట్కే లాసు. అవును తీయండి. మా ప్రపోజల్ పెట్టండి. విద్యార్థులు ఇలా ఇబ్బంది పడుతున్నారని పెట్టండి సార్, పెట్టండి. ఎన్ని సార్ గత 6 నెలల నుంచి కూడా జరుగుతూ ఉంది సార్. గత 6 నెలల నుంచి కూడా సార్ పోయినసారి కూడా చేశాం సార్. పోయినసారి కూడా ఇలా చేసిన ఉన్నాయి. నా ఉత్తర నా ఫేస్బుక్లో ఉన్నాయి. చూపిస్తానికి ప్రతి ఒక్కరికి ఊరికి బస్సు కావాలని అడుగుతున్నారు. వాళ్ళకి ఏంటంటే బస్సులు ఉన్నంతలో అడ్జస్ట్మెంట్ చేస్తానని చెప్పాను. వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే సోమవారం ఉదయం వచ్చి మాట్లాడితే వాళ్ళు అడిగే రూట్ ఏమన్నా మాకు అడ్జస్ట్మెంట్ రూట్ బట్టి వాళ్ళు చేస్తాం. సెక్టర్ ఒకటి, గొల్లపల్లి సెక్టర్ ఒకటి, రంగచేడు, నేత్రపల్లి ఈ సెక్టర్లో బళ్ళు అడుగుతున్నారు. ఆ సెక్టర్లో మాకు కండక్టర్ సర్వీస్ లేవు. ఎక్స్క్లూజివ్లీ స్టూడెంట్స్ మాత్రమే బస్సులు వేస్తున్నాం. అదేంటంటే మీరు 1-2 అడ్జస్ట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి అడిగిన టైంలో పెట్టాలంటే అయ్యే పని కాదు. అయినా అడ్జస్ట్మెంట్ చేస్తానని చెప్పాను. సోమవారం వాళ్ళు వచ్చి మాట్లాడితే ఏ రూట్కి ఏ బస్సు కావాలో దాని ప్రకారం అడ్జస్ట్మెంట్ చేస్తాం. రాయదుర్గం పట్టణంలో రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఈరోజు ధర్నా కార్యక్రమం రాష్ట్రంలో నిర్వహిస్తా ఉన్నాం. ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు విద్యార్థులు బడి బస్సులు ఏర్పాటు చేయడం సౌకర్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాయదుర్గం గతంలో బడి బస్సు ఏర్పాటు చేయడం వెంటనే కూడా సమయానికి అనుగుణంగా విద్యార్థి బడి బస్సు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ తెలియజేస్తాం. గతంలో కూడా ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించాం, కానీ ఏ ఒక్కరు కూడా పట్టించుకోవాలని పరిస్థితి లేదు. వెంటనే కూడా స్థానికంగా ఉన్నటువంటి డిఎం గారు స్పందించి విద్యార్థి బడి బస్సు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ తెలియజేస్తాం. లేని పక్షంలో కూడా 10వ తేదీన మరి 9వ తేదీలో పెద్ద ఎత్తున కూడా మహాధర్నా కార్యక్రమాన్ని కూడా పిలుపునిస్తామని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ తెలియజేస్తాం. ఏర్పాటు చేయాలి విద్యార్థి బడి బస్సు పెట్టనే, 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 ఏర్పాటు చేయాలి విద్యార్థి బడి బస్సు పెట్టనే. వచ్చారు డిఎం గారు కూడా సోమవారం హామీ ఇచ్చారు. హామీ సోమవారం వెళ్దాం, వెంటనే కూడా సమస్యను పరిష్కరించకపోతే అక్కడ డిఎం ఆల్ ఇండియా స్టూడెంట్ తెలియజేస్తాం.